దేవుడు మనల్ని ప్రత్యేకించి పిలుచుకున్నాడు. నీ పేరేంటి అబ్బాయి అన్నాడు. నా పేరు మోసగానే, నేను పెద్ద మోనరుకునే, నా తండ్రిని మోసం చేశా, నా తల్లిని మోసం చేశాను, నా అన్నని మోసం చేశా, నా మాంగారిని మోసం చేశా, నా బామర్తలు మోసం చేశా, నా భార్యలిద్దరినీ మోసం చేశా, నా పిల్లలను కూడా మోసం చేశా, టోటల్గా నా పేరే మోసగారి అన్నాడు. దేనికి స్తోత్రం. ఒక్కసారి మనసులోకి తెచ్చుకో, ఎంతమందిని మోసం చేసావో నువ్వు. దేవుని దగ్గరికి క్షమాపణ వేడుకో. తెలుసో తెలియకో వీళ్ళందరినీ బొట్లో పెట్టేశానయ్యా. యాకోబు నీ దగ్గరికి వచ్చి ఏడ్చాడు, కన్నీలుగా వచ్చాడు, గుండ్లు బాదుకున్నాడు. అతని పాపాన్ని విడి తొలగించి నీ సొత్తైన జనాంగంగా మార్చుకున్నావు. అలాగని నన్ను మార్చుకో అని దేవుని అడగండి. కొట్టన చప్పలు అడిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రతిష్ఠిత జనం.